హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టీసార్ హౌస్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్స్. మీరు చూస్తున్నది చీర్యాల లొకేషన్ అండి. ఇప్పుడు మనం చీర్యాల లొకేషన్లో ఉన్నాము. ఇది వచ్చి నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఇల్లు, కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ టైప్లో ఉండిద్ది హౌస్ అనేది. 150 గజాలు అనమాట. మనకి ఎగ్జాక్ట్ చీర్యాల లొకేషన్లో ఉందండి. మనకి ఈ సేల్ కూడా జస్ట్ ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇల్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉండిద్దండి. వీడియో మాత్రం స్కిప్ కాకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే. టోటల్ హౌస్ వచ్చి 150 స్క్వేర్ యార్డ్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. కానీ ఇల్లు ఏంటంటే నార్త్ ఈస్ట్ కన్స్ట్రక్షన్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చి కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ కూడా పెట్టుకోవడానికి చాలా స్పేస్ అనేది ఉంది మనకి. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా మొత్తం టెక్ డోర్తో చేయబడింది. బిల్డర్ అయితే మంచి రెప్యూటెడ్ బిల్డర్ అండి. క్వాలిటీ మెటీరియల్తో కట్టిన హౌస్ అనమాట. 150 స్క్వేర్ యార్డ్. హౌస్ డైమెన్షన్ వచ్చి 30-45 డైమెన్షన్ అండి. రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ అనమాట. 2 సైడ్స్ 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది మనకి. హాల్ చూసారా ఎంత పెద్ద విశాలంగా ఉందో. టీవీ పాయింట్ అనేది, టీవీ పాయింట్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ ఇచ్చారు. ఎంత పెద్ద టీవీగా మనం పెట్టుకోవచ్చు. ఇల్లు అనేది టోటల్ కంప్లీట్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. టోటల్ హౌస్ మొత్తం పెయింటింగ్, కలర్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కింద చూసుకుంటే మనకి ఫ్లోరింగ్ వచ్చి మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా 4 to 6 ఫీట్ మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ వచ్చి ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా స్పేస్గా ఉందన్నమాట. పూజ కూడా చక్కగా చేసుకోవచ్చు మనం. ఇది వచ్చి కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకి షెల్ఫ్ అనేది చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. మనకి మెటీరియల్ కూడా చాలా ఎక్కువ మెటీరియల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి మనకి చిమ్నీ పాయింట్ వస్తుందండి. అట్లాగే ఇక్కడ వచ్చి మనకి వాటర్ ప్యూరిఫైర్ పాయింట్ వస్తుంది మనకి. అట్లాగే ఇక్కడ కిచెన్ నుంచి బయటకు వెళ్ళి వాషింగ్ ఏరియాలో కూడా ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందండి. డైరెక్ట్గా మనం ఇట్లా కిచెన్ నుంచి బయటకు రావచ్చు. ఇల్లు అనేది టోటల్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. పెయింటింగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇల్లు అనేది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ వచ్చి మనకి హ్యాండ్ వాష్ పాయింట్ వస్తుందండి. డైనింగ్ రూమ్కి హ్యాండ్ వాష్ పాయింట్ అనమాట. చేతులు కడుక్కోవడానికి ప్లేస్. ఇల్లు చూసుకోండి ఒకసారి, మొత్తం అంతా క్లియర్గా చూసుకోండి. ఎలివేషన్ కానీ టోటల్ లోన కానీ అంతా ఎంత స్పేస్ ఉందో. ఆర్చ్ కూడా చాలా వుడ్ కలర్ డిజైన్ ఇచ్చారండి. వుడ్ కలర్ ప్యాటర్న్ మాట. ఇది చాలా బాగుంటుంది. ఇది అచ్చం మనకి ఫర్నిచర్తో చేసినట్టు వుడ్ కలర్ పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి స్ట్రైట్ కామన్ టాయిలెట్ అండి. ఒకటి మనకి వెస్ట్రన్ ఉంటుంది, ఒకటి ఇండియన్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేస్గా ఉందండి. షెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వేశారు. అట్లాగే ఇక్కడ చూసుకుంటే మనకి లో రూఫ్ ఉంది. వేస్ట్ మెటీరియల్ అంతా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇది ఇంకా మీకు చెప్పాను కదా, ఇది కామన్ టాయిలెట్. కామన్ టాయిలెట్లో కూడా మీకు టైల్స్ అనేది పైన సీలింగ్ వరకు ఇవ్వడం జరిగింది. చాలా కొద్ది మంది బిల్డర్లు మాత్రమే ఇట్లా ఇస్తారండి టైల్స్ అనేది. కొంతమంది బిల్డర్లు అయితే మిడిల్ వరకు వేస్తారు. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. మనకి ఎంత డబుల్ కట్ మంచం అయినా పడుతుంది. ఈ విండోస్ వచ్చి అన్ని కూడా యూపీవీసీ విండోస్ అండి. మనకి గ్లాసు ప్లస్ మెష్ ఫిట్టింగ్ రెండు వచ్చేస్తాయి. మళ్ళీ దోమల గురించి అయితే మనం ప్రత్యేకంగా మెష్ అనేది పెట్టుకోవచ్చు పర్లేదు. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనిలో కూడా సేమ్ టైల్స్ పై వరకు ఉన్నాయి. అట్లాగే పైన సీలింగ్ కూడా మీకు ఫాల్ సీలింగ్ చేయబడి ఉందండి. అట్లాగే ఫాల్ సీలింగ్ విత్ లైట్ కనెక్షన్ కూడా ఇచ్చారు. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట బాత్రూమ్ కూడా. బాత్రూంలో కూడా మీకు గ్రీజర్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. అట్లాగే బెడ్రూమ్కి ఏసీ పాయింట్, టోటల్ ఇంటి మాకు ఇన్వర్టర్ పాయింట్ అన్ని కనెక్షన్స్ ఉంటాయండి. మెటీరియల్ అయితే చాలా బ్రాండెడ్ మెటీరియల్ వాడారండి బిల్డర్. ఈ హౌస్కి వచ్చి బిల్డర్ ప్రైస్ అనేది 66 చెప్తున్నారండి. అదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ప్రైస్ ఉంది. ఈ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద అనిపిస్తారండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువుల్లో కానీ, రిలేషన్స్లో కానీ ఎవరైనా ఒకవేళ ప్రాపర్టీ గురించి సెర్చింగ్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. నాది వచ్చి టీసీఆర్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అనేది ఉండేదండి. దానికి అనేది మీరు షేర్ కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎవరైతే ఇల్లు రిక్వైర్మెంట్ ఉన్నదో వాళ్ళైతే ఈ వీడియోని తప్పక చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బై.